కావడానికి ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల బులెటిన్ని లేట్గా అందిస్తూ ఉన్నాం. మార్నింగ్ న్యూస్ని దయచేసి క్షమించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం మా తరఫున. ఇక అయితే ఇంకా మధ్యలో కూడా ఒక ఎర్రరు అట్లా వచ్చే అవకాశం అయితే ఉంది. రాకపోతే పర్వాలేదు, కానీ వస్తే మాత్రకి మీరు మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. దయచేసి మన్నించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఇక కేసీఆర్ వారం రోజుల్లో ఢిల్లీ పోతారట. ఢిల్లీకి పోయి వ్యవహారాలన్నీ మోడీతో అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏలో ఎట్లా చేరాలి, కలిసి ఇక్కడ ఎట్లా పోటీ చేయాలి, చనిపోయినటువంటి పార్టీని తిరిగి ఎట్లా రక్షించుకోవాలి, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురయ్యేటువంటి న్యాయపరమైనటువంటి దాడులను ఎదుర్కోవడానికి ఏదో ఒక ఆశ్రయం పొందాలి. కాబట్టి కేసీఆర్ ఆ ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఎవరు ఏ ప్రయత్నంలో ఉన్నప్పటికీ ఒకటి మాత్రం నిజం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దుకాణం క్లోజ్ అయింది. దానికి ఇక అది ఎవరు మాతోటి అయితే కాదు, దాని లేపుడు కాదు, ఎవరితోటి కూడా కాదు అది. ఎందుకంటే పాతాళ లోకంలోకి పడిపోయింది. ఇది ఇట్లా ఉంటే ఇంట్లో అప్పుడే అంతర్గత కలహాలు స్టార్ట్ అయిపోయినాయి. కేసీఆర్ ఇంట్లో కొడుకో దారి, బిడ్డో దారి, అల్లుడో దారి, కేసీఆర్ దారి, నలుగురిది గోదావరి అయింది. మొత్తానికి గోదావరిలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కుటుంబం మెడకు ఒక ఉరితాడ్ల బియ్యబోతుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వార్తలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూస్తే, రేపటి నుంచే మేడారం మహాజాతర, 1.5 కోటి మంది భక్తులు వస్తారనే అంచనా, 105 కోట్లతో సర్కార్ మౌలిక వసతులు, రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పోలీస్ రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. భక్తులంతా మాకు వీఐపీలే, దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని చెప్పి మంత్రి సీతక్క చెప్తున్నటువంటి మాట. రేపటి నుంచే మేడారం మహాజాతర, మహా కుంభమేళా ప్రారంభం కాబోతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతరను గత పాలకులు నిర్లక్ష్యం చేసి దాన్ని పట్టించుకున్న పాపాన బోలే, కనీసం ములుగు జిల్లాకు సమ్మక్క సారలక్క మేడారం జాతర ములుగు జిల్లా అనేటువంటి పేరు కూడా పెట్టలేకపోయారు. సో ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాజాతర సందర్భంగా సమ్మక్క సారక్క ములుగు అనేటువంటి ఆ ములుగు జిల్లాకు ఆ పేరును యాడ్ చేస్తే ఆ వనదేవతల్ని గౌరవించుకున్నట్టుగా ఉంటుంది, కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందినట్టుగా ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని చెప్పి చాలా మంది భక్తులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇక వనదేవతలకు సంబంధించినటువంటి భారీ పండుగ స్టార్ట్ అయిపోయింది. ఇక మేడారం జాతరలో ఇప్పుడు అడుగు పెట్టే సందు ఉండదు. ఇప్పుడు ఎట్లాగో 1 కోటి మంది భక్తులు విరుచుకపడతారు. ఇతర రాష్ట్రాల నుంచి, అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, ఇట్లా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా విపరీతమైనటువంటి భక్తులు వస్తారు. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వస్తూ ఉంటారు. అయితే ఈ సమ్మక్క సారలమ్మల చరిత్ర, సమ్మక్క సారలక్కలకు సంబంధించినటువంటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో రకరకాల గాథలు వినిపిస్తున్నప్పటికీ కూడా సో జాతర మాత్రం ఇవాళ అంగరంగ వైభవంగా కనిపిస్తూ ఉంది. రేపు జాతర అంటే ఇవాళనే, మొన్ననే 10 రోజుల నుంచి భక్తులు విపరీతంగా పోతా ఉన్నారు. 1 కోటి మంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి 105 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించింది. అయితే ఇప్పటి వరకు మేడారం పైన అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వాలు కూడా, కానీ ఈసారి చేసింది కాస్త పర్మనెంట్గా ఉండేటట్టు చూడండి. 1 కోటి మంది భక్తులు వస్తే ఇక మేడారం జాతరలా ఇక ఈయనే వంట, ఆన్నే మూత్రశాల, ఆన్నే ఇంకోటి, జీవి అంత ఆగమాగం మేడారం జాతర. ఆ పరిస్థితిలో మేడారం జాతర ఉండే. మరి మేడారం జాతరలో ఈసారి ఎట్లుంటుందో చూడాలి. హుండీలు మాత్రం ఈ హుండీలు ఏర్పాటు చేసి, ఈ హుండీలలో నాకు తెలిసిన కాడికైతే 40% హుండీలో పడ్డటువంటి కానుకలేమో అక్కడ ఉన్నటువంటి పూజారులకు అనుకుంటా, మిగతా డబ్బులేమో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు అనుకుంటా. మరి ఎన్ని కోట్లు వెళ్తుందో ఏం కథను వరంగల్కు తీసుకొచ్చి లెక్క పెడతారు. హుండీలన్నింటినీ చూడాలి. సో భక్తులంతా మాకు వీఐపీలే అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేసిండ్రు మేడారం జాతర సందర్భంగా. ఇక పోయే వాళ్ళు ఉంటే అట్లా ఒకసారి పోయి మేడారం జాతరను దర్శించుకొని అమ్మవారిని మొక్కి రండి. ప్రపంచానికి ఆదర్శంగా మన అందులో కూడా ఈ మైకులు అనౌన్స్మెంట్ పోరగాళ్ళు తప్పిపోతా ఉంటారు. పేరు ఇది ఇట్లా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న పేరు ఇది అని చెప్పి పిల్లగాడు తప్పేండు,
3 అడుగుల గుండు, ఎర్ర చొక్కా వేసుకుండు, కాకి నిక్కర్ వేసుకుండు అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు. ఎక్కడున్నా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి మీ పిల్లగాన్ని కలెక్ట్ చేసుకొని పోవాల్సిందిగా కోరుతా ఉన్నామంట. వాడు ఏం చేస్తారంటే ఇక మొత్తం ఈ పోరాడు తిరగనిస్తలేడని కంట్రోల్ రూమ్ కాడ కూర్చుని పెట్టి తిరిగి వస్తాడు అన్నట్టు. ఇక వాళ్ళు అనౌన్స్ చేసుకుంటుంటారు, పాపం దొరికిన ఈ పిల్లగాడు అంటే ఉన్నాడు తీసే అని చెప్పి. ఈ రకంగా మేడారం జాతర ఈ అడవి వనదేవతలను దర్శించుకోవడానికి పోయే పేద జాతర. ఇక 5-10 కిలోమీటర్ల నుంచే డేరాలు బడి ఉంటాయి. డేరాలు బడి ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడ దాకా వనదేవతల దర్శనం కోసం భక్తులు తహతలాడుతూ ఉంటారు. మరి ఈసారి ఎట్లయితుందో చూడాలి. కానీ మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాజాతరను నిర్వహిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 105 కోట్లు అక్కడ ఖర్చు చేయడం జరిగింది. ఇక ప్రపంచానికి ఆదర్శంగా మన ఇండియా అనే ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైట్, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది మన భారతదేశం అని నరేంద్ర మోడీ ఆకాంక్షను వ్యక్తం చేసిండు. అయితే నిన్న ప్రశాంత్ కిషోర్ ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి నేను కూడా చూసిన. అయితే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ अगर मोदी जी 90% चुनाव अगले 10 वर्ष में हार जाए तो सारी ताकत के बावजूद मोदी जी न लीडर रहेंगे न वो जनता को फेस कर पाएंगे. ये राहुल गांधी की ताकत है कि 10 साल में 90% चुनाव हारने के बाद ఇక్కడ నరేంద్ర మోడీ గారు కనుక ఈసారి ఓడిపోతే 9 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉంటే ఖతమైపోతాడు, కనుమరుగైపోతాడు. అదే 90% రాష్ట్రాలను కోల్పోయిన రాహుల్ గాంధీ ఇంకా ప్రజలను మెప్పించడం కోసం ప్రయత్నం చేస్తా ఉండు. అది రైట్ కాన్సెప్ట్ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే స్ట్రాటజిస్ట్ ఉన్నారో ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట, రాహుల్ గాంధీ మాత్రమే శాశ్వతంగా నిలబడగలుగుతాడు అనేటువంటి మాటను ఆయన నర్మగర్భంగా చెప్తున్నటువంటి మాట ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చెప్పిండు ఈ మాటను. రాహుల్ గాంధీ 90% రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం తిరుగుతా ఉన్నాడు. అది ఒక గ్రేట్ లీడర్ కార్యక్రమం. అదే 9 సంవత్సరాలు పరిపాలనకు దూరంగా మోడీ ఉంటే మోడీ కనుమరుగైపోతాడు అనేటువంటి మాటను ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాట నిన్న అది ఇండియా వ్యాప్తంగా వైరల్ అవుతా ఉంది. అది రైట్గా ముందుగా మూసీ క్లీనింగ్ చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్ మంచినీటి కొలనుగా మార్చాలి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి, పని విభజన చేసుకొని ముందుకు సాగండి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. సోమవారం నానక్రామ్గూడలోని హెచ్ఎండి ఆఫీస్ లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధిపై చర్చించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం కు అధికారులు వివరించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీని అభివృద్ధి చేయడం వల్ల మూసీ సందర్శనకు వచ్చే వాళ్ళు చారిత్రక కట్టడాలను చూసి వాటి విశేషాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇక ఫస్ట్ ముందుగా మూసీని క్లీనింగ్ చేయాలి. ఇది ముఖ్యమంత్రి ముందున్నటువంటి టాస్క్ ప్రధానంగా హైదరాబాద్ లో కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏమనంటే మూసీ నీళ్ళు ఇట్లా ముంచుకొని తాగాలని చెప్పిండు. మూసీ నీళ్ళు ముంచుకొని తాగాలి, మూసీలో బోట్లు వేయాలన్నాడు. ఇక మూసీ గురించి మూసీ ఆశ్చర్యపోయి చచ్చిపోయేంత పనిచేసిండు. మూసీ మీద అంత కార్యక్రమాన్ని ఒలకబోసిండు గత పాలకుడు కేసీఆర్. అయితే మరి ఇప్పుడు నిజంగా మూసీని శుద్ధి చేయడం సాధ్యమేనా? అసలు మూసీ ఏంది? మూసీ నది అనేది ఇక్కడ హైదరాబాద్ కుండలలో మన వికారాబాద్ ఈ ఏరియాలో అటు స్టార్ట్ అయ్యి అక్కడికేని మిల్లగా ఇట్లా పడి పోతూ ఉంటుంది, అటు కోదాడదికి పోతూ ఉంటుంది. వాస్తవానికి మూసీలో ఆ నీళ్ళేమో కానీ హైదరాబాద్ జనం తానం చేస్తేనే మూసి మారుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మురికి అందులోకే పోతూ ఉంటుంది, అక్కడ ప్రతి మురికి అట్లే ఉంటుంది. ఇట్లా అంటేనే మురికి నీళ్ళు అన్న కాడికి వచ్చింది.
ఆ మూసిని అదిలో మూసి పెట్టిపో అంటారు. అంటే గాడికి తీసుకొచ్చారు పాలకులు, గత పాలకులు అందరు కలిసి మూసిని గాడికి మూసిలా మూసి పెట్టిపో అని చెప్పే పరిస్థితి ఉండే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూసిని ప్రక్షాళన చేయడం అంత ఈజీ టాస్క్ కాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఫస్ట్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే కొంచెం పని ఉంది. ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి దయచేసి. ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మేము అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రైట్, ఇది మూసీకి సంబంధించి. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ, కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే ఛాన్స్ ఉందంటూ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇవాళ పార్టీ అగ్రనేతలు మరియు కేంద్ర మంత్రులతోనే ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశం కనిపిస్తుందంటూ ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిస్తే ఏ అంశాలు చర్చకు వస్తాయి, ఏ అంశాలపైన ఆయన చర్చించబోతా ఉన్నాడు. ప్రధానంగా మనకున్న సమాచారం భారీగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చేర్చుకోవాలా, ఏం చేయాలనేది అధిష్టానంతో చర్చించడానికి పోయినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. భారీగా అంటే మొత్తం టీఆర్ఎస్ ఎల్పీనే లేపాలా లేకపోతే ఎట్లా చేర్చుకోవాలి అనేటువంటి ఒక చర్చనైతే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పబ్లిక్ మూడు కాంగ్రెస్ ఫేవర్ లో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏమైనా చేస్తే ఇప్పుడే చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ను వదిలి, బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని గతంలో నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో చేరికలు కూడా పెరిగిపోయినాయి, మీ అందరికి తెలుసు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని జాడిచ్చి తన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఒకప్పుడు గతంలో ఇక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళే చాలా మంది. సో వాళ్ళు చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 2-3. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీని మొత్తం మింగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో కేసీఆర్ మరో ప్లాన్ కు రెడీ అయ్యిండు. ఆ ప్లాన్ ఏంది మళ్ళీ చెప్తాం మీకు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, ఆ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం? కిషన్ రెడ్డి. కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉంటే 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ ధీమా. నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజలు నిర్వహించినట. బీఆర్ఎస్ మునిగిపోయే నావా కదా, మునిగిపోయే నావా నావికుడికి రేపు మీ పొద్దుగాల మీ నరేంద్ర మోడీ గారో, జేపీ నడ్డా గారో, లేకపోతే సునీల్ బన్సాల్ గారు ఎవరన్నా అపాయింట్మెంట్ ఇచ్చే, మరి మునిగిపోయే నావాకు మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ టైం ఖరాబ్ అవుతుంది చూసుకోరు. ఈ పాటికే ఇచ్చిర్రు. ఎందుకంటే బోయినపల్లి వినోద్ కుమార్ వారం రోజులు బట్టి ఏడా కనిపిస్తలేడు. ఏ పైరవులో ఉన్నాడంటే ఢిల్లీ పైరవులోనే ఉన్నాడు. ఈ మాట మీద ఉండరు. మరి కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే ఈ క్లిప్ కట్ చేసుకొని పెట్టుకో, ఈ క్లిప్ కట్ చేసుకొని పెట్టుకొని మూర్ఖుడు ఎవడో చూసుకో, అప్పుడు డిసైడ్ అయిపోతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని కిషన్ రెడ్డి అంటా ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందా? నవ్వుతాడు ఎవడన్నా చూస్తే. నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభమట. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు పూజలు నిర్వహించినట. కిషన్ రెడ్డి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు పోతే ఫలితం ఏముంటుందో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద కంగారేం లేదు ఈ యాత్రతోటి. ఆఫ్ఘన్లో హిమపాతం, 25 మంది మృతి. ఆఫ్ఘనిస్తాన్లో భారీ హిమపాతం అవలాంచి కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. హిమపాతం అడ్డగోలుగా వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసింది. మంచు కొండలు కరిగిపోయి ఇట్లా కింద పడి. రైట్ గా 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115. మే లేదా జూన్ లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్. 1:50 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్ ఎంపిక చేయబోతా ఉన్నారంటే. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. కొత్తగా 60 పోస్టులు కలుపుతూ మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. పాతయి అంటే 2022 నాటి నోటిఫికేషన్ ను రద్దు చేసి గంటలోనే కొత్తదాన్ని విడుదల చేసింది. సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ కమిటీ సమావేశం జరిగింది. 503 పోస్టుల భర్తీకి 2 ఏళ్ల కింద ఇచ్చిన పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరిన్ని పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్ 1 దరఖాస్తు
దరఖాస్తుదారుల వయో పరిమితిని ప్రభుత్వం 2 ఏళ్లకు పెంచింది. ఇది యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు కూడా వర్తిస్తుందని తాజా జీవో ఇచ్చింది. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగాల భర్తీలో స్థానికులకే 95% పోస్టులను కేటాయించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. పాతోళ్లకు నో ఫీజ్. ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాలని, అయితే వాళ్ళు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ పేర్కొన్నది. గతంలో గ్రూప్ 1 కోసం అప్లై చేసుకొని ఫీజులు కట్టిన వాళ్ళు మళ్ళీ ఫీజు కట్టాల్సిన పని లేదు. మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ద్వారా 563 పోస్టులను భర్తీ చేయనుండగా దీంట్లో మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులు ఉన్నాయి. పోస్టుల్లో అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140 ఉండగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పోస్టులు 115 ఉన్నాయి. ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 48, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 2 మాత్రమే ఉన్నాయి. అవి కూడా మల్టీ జోన్లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 3 ఉన్నాయి. ఇవి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు. ఇంకా ఇవే గాక 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్ ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ 11,000 పోస్టులతో మెగా డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. మెగా డిఎస్సిని 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి దాని ప్లేస్ లో కొత్త నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తా ఉంది. ప్రక్రియను కూడా పూర్తి చేసిందంటే ఇప్పటికే విద్యాశాఖ. ఇక నిరుద్యోగులారా మీకు పండగే, ఎందుకంటే ఉద్యోగాల జాతర సాగుతా ఉంది. ఇప్పటికే 25,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రం తాజా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ వివిధ నోటిఫికేషన్లు విడుదల చేస్తా ఉంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మీరంతా కష్టపడి ఉద్యోగాలు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటారు. దీని గురించి కొట్లాడింది. అసలు యాక్చువల్ గా 5,089 పోస్టులు ఇచ్చింది డిఎస్సికి సంబంధించి గత ప్రభుత్వం. అయితే 5,089 కాదు 11,000 పోస్టులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తాం. ఆ మాట చెప్పింది, అన్న ప్రకారంగా ఆ ప్రయత్నం చేస్తుంది. ఈ బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు? చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం సీరియస్ అయింది. అయితే బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేసి అవి చెల్లవని చెప్పిన రిటర్నింగ్ ఆఫీసర్ను కోర్టుకు పిలిచి విచారించింది. ఇక్కడ చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసరే వ్యాలిడ్ ఉన్న బ్యాలెట్ని ఇట్లా కొట్టేసి, అది మీకు కనిపిస్తుంది వీడియోలలో కూడా, సోషల్ మీడియాలో కూడా ఉంది, కొట్టేసి దాన్ని ఇన్వాలిడ్ బ్యాలెట్ గా మార్చిండు. దాంతో ఇది సుప్రీంకోర్టు సీసీ కెమెరాలకు దొరికిపోవడంతో సుప్రీంకోర్టు పట్టుకొని చెడామడా తిట్టింది. ఒక గట్లుంటుంది వాళ్ళ కథ. ఇంకా 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్. పోర్టల్లో చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్ అప్లికేషన్ల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్. ధరణి పోర్టల్పై ఏర్పాటు చేసిన కమిటీ వారం 10 రోజుల్లోనే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు నివేదిక తయారీని మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశమై సమగ్రంగా చర్చించిన కమిటీ తక్షణ సమస్యల పరిష్కారానికి రిపోర్ట్ను అందజేయనట్టు తెలిసింది. ఇక ముందుగా ధరణి పోర్టల్లో ఉన్న మాడ్యూల్స్ లో చేయాల్సిన మార్పుల గురించి రికమెండ్ చేయనుంది. అటు అధికారులకు, ఇటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి వివరాలు పోర్టల్లో నిక్షిప్తమై ఉండేలా మార్పులను సూచించనుంది. ధరణి పోర్టల్లో ప్రతి ఏడాది ఆన్లైన్ పహాని అప్డేట్ చేయడంతో పాటు మాన్యువల్ గాను రికార్డు ఉండేలా సిఫార్సు చేయనుంది. దీంతో పాటు ప్రస్తుతం ధరణిలో వివిధ సమస్యలపై వచ్చిన అప్లికేషన్లు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, వాటిలో ఎక్కువ సంఖ్యలో ఏమేమి వచ్చాయో వాటి పరిష్కారానికి అవసరమైన సిఫార్సులు చేయబోతా ఉంది. ధరణిలో కేసీఆర్ ఉన్నప్పుడు భూములు దాచుకోవచ్చు, తాళాలు వేసుకోవచ్చు భూములకు. ఇప్పుడు లేదు కాదు. ఇప్పుడు ధరణిలో మార్పులు చేయబోతా ఉన్నారు. ఎవరి భూమి ఎంత ఉంది, ఏముంది లెక్క పక్క అంతగా ధరణిలో చూపిస్తూ మాన్యువల్ గా, ధరణిని నమ్మకుండా మాన్యువల్ గా మళ్ళీ రికార్డులన్నీ మెయింటైన్ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తెర మీద తీసుకొస్తా ఉంది. మొత్తానికి ధరణిని లేపేసే కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇంకా రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా 6,000 కోట్ల పెట్టుబడి, ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం. కంపెనీ ఏర్పాటులో సోలార్ పరికరాల తయారీ హబ్ గా హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు అంటా ఉన్నాడు, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సమగ్ర పాలసీ రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీఆర్ స్వామి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో మంగళవారం నుంచి నిర్వహించనున్న సమతా కుంభ్ వేడుకలకు సీఎంను ఆహ్వానించారు. మంగళవారం నుంచి మార్చి 1 వరకు రామానుజాచార్య 108వ దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలు జరుపుతున్నట్లు చెప్పారు. రైట్గా
రూపాయలు 50,000 నష్టపోయినా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయొచ్చు. కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు గతంలో 1.5 లక్షల మించిన కేసుల విచారణ. కేసులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పెషల్ ఫోకస్ పెట్టిండు. ఇక టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు ఎస్ఐలను ఆయన నియామకం చేసుకున్నాడు. ఇక్కడ సైబర్ క్రైమ్ లో 50,000 పొడగొట్టుకున్నా ఏదైనా ఫ్రాడ్ ద్వారా మీరు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పింది. ఇంకా మందమరిలో స్కిల్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 135 ఏళ్ల సింగరేణి చరిత్రలో మొట్టమొదటి కేంద్రం. డ్రోన్ సోలార్ టెక్నీషియన్స్ కోర్సులు ప్రారంభం, త్వరలో మరిన్ని కోర్సులు. సింగరేణి యూత్ నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని వివేక్ సూచన చేశారు. మంచిర్యాల జిల్లా మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. సింటార్స్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను సింగరేణి సీఎండి బలరాం నాయక్ తో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారంటూ మొత్తానికి మందమరిలో 135 ఏళ్ల సింగరేణి చరిత్రలో లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అందుబాటులోకి తీసుకొచ్చిండు అక్కడ ప్రజల కోసం. 5 ఏళ్ల పాటు పంటలకు మద్దతు ధర. రైతులతో చర్చల్లో కేంద్ర మంత్రుల ప్రతిపాదన. సహకార సొసైటీల ద్వారా పంటల కొనుగోలుకు నిర్ణయం. ఇందుకోసం త్వరలో పోర్టల్ ప్రారంభించున్నట్లు వెల్లడి. కేంద్రం ప్రతిపాదనకు ఒప్పుకోబోమని ప్రకటించిన రైతులు. 23 పంటలకు ఎంఎస్పీ అడిగితే 2-3 పంటలకు ఇస్తామన్నారని విమర్శ అంటూ ఈ రైతుల పంచాయతీ కొనసాగుతూనే ఉంది దిగ్విజయంగా. అక్కడ ఇందు గలదందు లేదని సందేహంబు వలదు. బీఆర్ఎస్ హయాంలో మెట్రో పిల్లర్ యాడ్స్ లో గోల్మాల్ జరిగిందట. మెట్రో పిల్లర్ల యాడ్స్ ఉంటేగా ఆడ కూడా గోల్మాలే, మొత్తం గోల్మాల్ గోవిందం టిఆర్ఎస్ పార్టీ. దీని టిఆర్ఎస్ పార్టీని దయచేసి ఇంకా ఎవడన్నా దానికి అంటుగా మేము ఉంటాం ముట్టుకొని ఉంటాం అయితే మీ పని కూడా సపరేట్గా దూరం జరుగురు అయిపోయింది దాని పని. రైట్, ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. రైట్, ఆంధ్రజ్యోతి. రిటర్నింగ్ అధికారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందే. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రిటర్నింగ్ అధికారి అనిల్ ను ప్రశ్నించిన సిజేఐ జస్టిస్ చంద్రచూడ్. 8 బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ గుర్తు వేసినట్లు అంగీకరించిన ఆర్ఓ. ఇక బ్యాలెట్ పత్రాలు వీడియో రికార్డింగ్ ను సమర్పించాలన్న ధర్మాసనం. కౌన్సిలర్లను కొనేస్తుండడంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన. మేయర్ సోంకర్ రాజీనామా. బీజేపీలోకి 3 ఆప్ కౌన్సిలర్లంట. గట్టుంది బీజేపీ కథ. డబ్బులు లేవు, పథకాల అమలుకు నిధుల కటకట. ఆచితూచి వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్. రైతు బంధు, ఫ్రీ బస్సు పథకాలకే నిధులు. మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు. త్వరలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు. 500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం. ఈ రెండింటికి నెలకు 500 కోట్లు అవసరం. నిధుల సర్దుబాటుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందంటూ వార్తను చూస్తాను. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర సర్కార్ నిధుల కోసం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. గిట్లా చేసిన కేసీఆర్ జింపినిస్తారా ఎత్తి కదరా నాయన రాష్ట్రాన్ని. కట్టకట్ట ఎక్కడికక్కడ పైసలు మొత్తం కరగనాకిండి కేసీఆర్. ఇగో ఇప్పుడేమో గా పని ఇచ్చింది. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గత ఏడాది ప్రకటన రద్దు. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు ఉపసంహరణ. 563 పోస్టులు. వయోపరిమితి 2 ఏళ్లు పెంపు. 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. గతంలో పరీక్ష రాసిన వారు అప్లై చేసుకోవాలి. వారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు. మే, జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్స్ నిర్వహించబోతాం. చాలా మంది అడిగినరు యూనిఫామ్ సర్వీసెస్ కూడా 2 ఏళ్లు గడువు అంటే వయోపరిమితి పెంచాలని చెప్పినరు. ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకుంది, పెంచింది. రైట్, మెగా డిఎస్సితో పాటే టెట్ నోటిఫికేషన్. వచ్చే వారం ప్రకటన విడుదలయ్యే ఛాన్సు. డిఎస్సి నోటిఫికేషన్ తో పాటే టెట్ నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ ముందుకు తీసుకురాబోతా ఉంది. వచ్చే వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా మూసీ ప్రక్షాళనకు సిద్ధమవ్వండి. తొలుత నదిని శుభ్రం చేయించండి. మూసీలోకి నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళికలు ఇవ్వండి. జంట జలాశయాల నీటిని మూసీకి మళ్లించండి. సీఎం ఇక ప్రతి వారం మూసీ ప్రగతిపై సమీక్ష. ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ. సీఎంఆర్ఎఫ్ లో 150 కోట్లు గోల్మాల్. సీఎంఆర్ఎఫ్ అంటే కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందా, అలా 150 కోట్లు గోల్మాల్ అయినాయట. సీఎం రిలీఫ్ ఫండ్. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర. సీఎంఓకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు. విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి. చూసిరా కేసీఆర్ పురుగులబడి సత్తవా. ఇంత అన్యాయమానా? తీసేసుకున్నట్టు 150 కోట్ల రూపాయలు మూసీలోకి నీటిని తీసుకొచ్చే మార్గాలు ఎన్ని ఉన్నాయి? నీటి నిల్వకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మూసీ ఫ్లడ్ లెవెల్ ఎంత ఉంది? వరద ప్రభావిత ప్రాంతాలు ఎన్ని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులపై ప్రశ్నలు సంధించారు. సోమవారం ఆయన నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో మూసీ నది ప్రక్షాళనపై సమీక్షించారు. గత నెలలో దావోస్ పర్యటన తర్వాత ఆయన లండన్లోని థేమ్స్ నదిని పరిశీలించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే థేమ్స్ తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లోనే దీనిపై సమీక్ష జరపగా తాజాగా పర్యాటకులను ఆకర్షించేలా మూసీని తీర్చిదిద్దాలని పేర్కొంటూ అధికారులకు ఆయన సూచనలు చేశాడు. కిషోర్ కబ్జాలను ఉపేక్షించొద్దు. ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్లను స్వాధీనం చేసుకోండి. మున్సిపల్ కార్యదర్శి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సమీక్షలో తొలి అంశంగా ఆంధ్రజ్యోతి కాదనమాట. కిషోర్ కబ్జాలు. ఏ కిషోర్ అయినా
ఏమో మరి ఇది కూడా చూడాలి. చూద్దాం. ఇక హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డి హరికృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టివేత. కాంపిటెంట్ అథారిటీ జారీ చేయనున్న సస్పెన్షన్ చెల్లదన్న హైకోర్టు. కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేశారు. కవితా శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేశారు. మాజీ సీఎం పేసీలోని భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీట్ ఇవ్వలేదని నాపై కుట్ర. చూసిరా ఎట్లున్నదో కథ. ఇక్కడ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో పిల్లల్ని వేధిస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారిని కావాలని ఇరికిచ్చి ఎవరు కవిత శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు స్వార్థం కోసం బలైపోయిండు. చూసిరా వాళ్ళని నమ్ముకుంటే గోదావరి ఏముండదు. సీఎం పేషీలో భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీట్ ఇవ్వలేదని చెప్పి మసాజ్ చేసేటోని కొడుకు స్పోర్ట్స్ స్కూల్లో సీట్ ఇవ్వలేదని చెప్పి ఇరికిచ్చిరట. హైకోర్టు నిన్న తిట్టి కొట్టేసింది ఆ కేసును. అది ఇట్లా ఇరికిస్తారా మీ స్వార్థం కోసం అని. ట్రైకార్ సబ్సిడీ స్వాహా. గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం. ఎంఎస్ఎంఈ స్కీమ్ లో 40 కోట్లకు పైగా సొమ్ము పక్కదారి పట్టిందట. 2020-22లో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని 3 ఐటీడీఏల పరిధిలో 130 కోట్లు మంజూరు అయితే 62 కోట్లు విడుదలైనవి. 60% సబ్సిడీతో యూనిట్ కి 40 లక్షల దాకా మంజూరు. లబ్ధిదారులు తమ వాటాగా జమ చేయాల్సింది 10%. మిగతా 30% బ్యాంకుల నుంచి రుణం మంజూరు. లోన్ తో సంబంధం లేకుండా యూనిట్లకు నేరుగా సబ్సిడీ నిధులు దారి మళ్లించిన ఐటీడీఏ అధికారులు పాత సామాగ్రి తీసుకొచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చి బిల్లులు డ్రా. చక్రం తిప్పిన గిరిజన సంక్షేమ శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గత ప్రభుత్వంలోని ఓ మంత్రి సమీప బంధువు పాత్ర. చూసిరా గిరిజన సంక్షేమ శాఖలో కూడా 130 కోట్ల రూపాయల దందా. చూసిరు కదా కేసీఆర్ పరిపాలన. ఇప్పుడు బయటికి వెళ్తలేవు మెల్లగా పుట్టలకే కనుక సీమేలు బయటికి వెళ్ళినట్టు వెళ్తలేవు. ఇది అన్నిట్లలో ఇందుగలడందు లేదు. 6,000 కోట్లతో సోలార్ ప్యానెళ్ల పరిశ్రమ. రిన్యూసిస్ ఇండియా భారీ పెట్టుబడి. రాష్ట్ర సర్కార్తో అవగాహన ఒప్పందం. వచ్చే 5 ఏళ్లలో 11,000 మందికి ఉపాధి కల్పించబోతా ఉందట. ఇక బీఆర్ఎస్ దగ్గర ఏముంది వాళ్ళతో పొత్త. ఆ ప్రచారం మూర్ఖుల పనే. అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వాహనాలకు పూజలు నెరవేర్చారట. ఇక బీఆర్ఎస్ దగ్గర ఏముంది? పైసి ఉంది. కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు పెట్టుకోం. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మాకు 10 సీట్లు ఖాయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేసినట్టు 17 సీట్లు గెలుస్తామనేమో కిషన్ రెడ్డి, 10 గెలుస్తామని వీళ్ళు. కన్ఫ్యూజన్ లో బీజేపీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు పెట్టుకోము. కేసీఆర్ ఏం చెప్తానంటే నాకున్న ఇంటర్నల్ సమాచారం ఏంటంటే ఇది కొంచెం ఇంటర్నల్ సమాచారం, నాకు అందిన సమాచారం. ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు కూడా. ఆ మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే నాకు చెప్పినటువంటి నాకు తెలిసిన రూట్ తప్పు కావచ్చు. నేనైతే నమ్ముతున్నా రూట్ని. కేసీఆర్ ఏం చేయబోతా ఉండంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలైతే బీఆర్ఎస్ ఖతమేగా. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుడు ఖాయం. సో ఈ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే ఈ బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీతో పొత్తుకు రావాలి. బీజేపీతో పొత్తుకు రావాలంటే ఈ పార్టీకే 2 సార్లు బదనామైండు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారే వచ్చి చెప్పే మా కొడుకుని సీఎం చేస్తాం, మీ ఆశీర్వాదం కావాలి, నేను ఎన్డీఏలో చేరుతా అని చెప్పి గతంలోనే చెప్పిండని బహిర్గతమైండు ఇక్కడ ఎన్నికల్లోనే. కాబట్టి అప్పటి నుంచే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కున్న ఒకే ఒక్క దారి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. అయితే కేసీఆర్ ఏం ఆఫర్ చేస్తా ఉన్నాడు ఢిల్లీలో బీజేపీ కనంటే, ఒకటి పార్లమెంటు ఖర్చు నేను పెట్టుకుంటా తెలంగాణలో. ఓకే, ఖర్చు బీఆర్ఎస్ఏ పెట్టుకుంటుంది ఒకటి. రెండోది ఇదేమో ఒకటి. ఇక రెండోది ఏంటంటే మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 8 మంది ఎమ్మెల్యేలను తో కలిపి మావోలను కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మీకే అప్పచెప్తా, కానీ ఇప్పుడు నన్ను రక్షించు. ఈ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. అయితే ఈలోపు కాంగ్రెస్ ఒక అడుగు అడ్వాన్స్లో ఉండి ఈలోపే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 39 మంది 39 మందిలో దాదాపుగా మెజారిటీ అంటే 12 మంది ఇంకో వారంలో జంప్ కాబోతా ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా లేపే కార్యక్రమం ఉంది. కాబట్టి మీ వాళ్ళు ఎవరు ఉంటలేదు, నీతో పొత్తు పెట్టుకుంటే ఇంకేముంటుంది పాడుగాననేది బీజేపీ ఆలోచన. కాల్సంచి వడ్డీ సంచి కాడ కొట్లాట. బీజేపీది వడ్డీ సంచి కాడ కొట్లాట అవుతుంది.
ఎందుకు వచ్చిన బాధ ఇంతో పొత్తు? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ చచ్చిపోతే ఆ బీఆర్ఎస్ ప్లేస్ ఎట్లుంటది? సపోజ్ చూద్దాం, తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది, సెకండ్ ప్లేస్ లో ఇప్పుడైతే బీఆర్ఎస్ ఉంది, థర్డ్ ప్లేస్ లో బీజేపీ ఉంది. రైట్. ఇప్పుడు ఈ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో పోవాలంటే ఎవరిని చంపాలి? కాంగ్రెస్ చంపాలి. దీన్ని బీజేపీ ఇప్పుడు బీజేపీ సెకండ్ ప్లేస్ పోవాలంటే బీఆర్ఎస్ చంపాలి. బీఆర్ఎస్ ఇప్పుడు చచ్చిపోయే దశలో ఉంది. ఈ చచ్చిపోయే దాన్ని రక్షించి మనం థర్డ్ ప్లేస్ లో ఉండు ఎందుకు? ఈడు దావని మనకేం సంబంధం? అంతే. ఇది ఆటోమేటిక్ గా ఖతం అయిపోతే ఇది రెండో నెంబర్కి వస్తుంది కదా. అవును, ఈ పోటీ ఈ రెండు పార్టీల మధ్యలో ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్యలో ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి ఉండేటువంటి అవకాశం ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. వాస్తవం అదే అవుతుంది. ఇది అవుతుంది కదా. కాబట్టి ఈయనను రక్షిస్తేనేమో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని రక్షిస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుంది. అవును. మరి ఇతను తానంతల తాను చచ్చిపోయే దశలో ఉన్నోన్ని పాలు పోసి లేపి మళ్ళా కనిపించుకునేందుకు ఇతను పోయే కాలం పోని బీజేపీ ఇతను పోతే ఈ ప్లేస్ లోకి బీజేపీ వస్తుంది కదా అనేది బీజేపీ హైకమాండ్ ఆలోచన. మరి ఈ ఈక్వేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ తనంతల తాను పోతున్న సందర్భంలో దాన్ని కాపాడడం ఎందుకు అనేటువంటి ఆలోచనలో ఏది బీఆర్ఎస్ కాపాడేందుకని బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఇది జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితిలో బీజేపీ కాళ్ళ మీద పడైనా సరే కాపాడుకోని రక్షించుమని వేడుకోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ పానం పోయమని అడగాలి. సంజీవిని తీసుకురా అని చెప్పాలి. అంతే. ఆ పరిస్థితిలో ఉందన్నట్టు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఉన్న యాంగిల్స్ అయితే గిది. అయితే ఈలోపే ఇక్కడ ఈయన చేసిన ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, పార్లమెంట్ ఖర్చు చేస్తా ప్లస్ నీ 8 మందికి నా ఓళ్ళని యాడ్ చేస్తా. ఈ నీ ఓళ్ళనే లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్కెచ్ స్టార్ట్ చేసింది. ఇవాళ చేర్చుకోవాలా వద్దా, ఎంతమందిని చేర్చుకోవాలి, ఎప్పుడు చేర్చుకోవాలి డిసైడ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో దిగినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే మొత్తం ఈ స్ట్రాటజీ అన్నిట్లలో ఈ మొత్తం 3 స్కెచ్లలో కాంగ్రెస్ కొంచెం అడ్వాన్స్ గా ఆలోచిస్తా ఉంది. బీజేపీ కూడా ఆచితూచి పరిణామాన్ని గమనిస్తా ఉంది. ఇటైతే ఇటు ఇప్పుడు బీఆర్ఎస్ లేపుడు కంటే బీఆర్ఎస్ ఖతం చేస్తేనే పని అయిపోతుంది అనేది బీజేపీ ఆలోచన. ఎటొచ్చి ఇప్పుడు కుడిదిల పడ్డది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కనుక ఖతం అయిపోతే మిగిలేటి రెండే తెలంగాణలో. ఇప్పుడు ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ఆడ ముఖ్యమంత్రిని చేసేది లేదు, ఈయన ప్రధానమంత్రి అయ్యేది లేదు, బాతాల పోసేటి ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈడో 2 గెలిచి పీకేది ఏం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ గురించి పెద్దగా ఆలోచించారు. ఇప్పుడు ఏమున్నా తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే అత్యధిక స్థానాల్లో ఒక ఫైటింగ్ కనిపిస్తుంది. ఎటొచ్చి లాగలు కొట్లాడుకొని దూడలు కొట్లాడుకొని బిడ్డను బాయిల్ వేసినట్టు అయిపోయింది. ఈ పరిస్థితి వచ్చింది బాతాల పోషెట్కి. ఇది ఎక్స్పెక్ట్ చేయలే మనోడు కేసీఆర్. నేనే ఈ 2 తోకలు పాడి ఆడిస్తా అనుకున్నాడు. కానీ ఆడి 2 ఒకటేసారి తిరిగేసరికి ఇప్పుడు ఉల్టా అయిపోయింది కథ. త్వరలో ఢిల్లీకి కేసీఆర్ పలువురు జాతీయ నేతలను కలిసి. ఎందుకు ఢిల్లీకి కేసీఆర్ అని అంటే ఈ బీజేపీతో పొత్తు. ఆల్రెడీ బోయినపల్లి వినోద్ కుమార్ అక్కడ లైనప్ చేస్తా ఉన్నాడు. ఎవరెవరిని కలవాలి, పొత్తు కోసం ఏం చేయాలని. వాళ్ళేమో దగ్గర రానిస్తలేరు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకే నష్టం. మళ్ళీ నష్టం అవుతుంది, కాంగ్రెస్ కు లాభం అవుతుంది, బీజేపీకి నష్టం అవుతుంది. గొర్రెల పంపిణీ అక్రమాలపై చర్యలేవి. తొలి విడతలోనే భారీగా అవకతవకలు. అప్పట్లోనే 40 మంది అధికారులపై కేసులు, ఆ తర్వాత ఉపసంహరణ. అక్రమాలపై కాగ్ నివేదిక ఆధారంగా సర్కార్ వైఖరి ఏంటన్న దానిపై ఉత్కంఠ అంటూ గొర్రెల పంపిణీ స్కామే, గిరిజన సంక్షేమ శాఖ స్కామే, ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు స్కామే, కాళేశ్వరం స్కామే, భూములు స్కామే. ఏది ఇడిచిపెట్టినవరా నాయన కేసీఆర్? అయ్యో నీ జవహర్ నగర్ లో బీఆర్ఎస్ మేయర్ అవుట్. మేయర్ సహా అంతా బీఆర్ఎస్ వారే. అయినా నెగ్గిన అవిశ్వాసం. బలని రూపంలో చేయెత్తిన 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు జై కొడతారా, బీఆర్ఎస్ లోనే కొనసాగుతారు. ఇంకా బీఆర్ఎస్ నుండి ఏం పాడవుతుందా? ఏం లాభమే లేదు అన్నింటిగా. ఎంఎస్పీకి పంచవర్ష ప్రణాళిక. పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలను 5 ఏళ్ల పాటు
కనీస మద్దతు ధర కొంటాం, ఇక కొనుగోళ్లకు పరిమితి ఉండదు, రైతులతో 4వ విడత చర్చల్లో కేంద్ర ప్రతిపాదన తిరస్కరించిన రైతు సంఘాల నేతలు ఢిల్లీ చలో ఢిల్లీ కొనసాగుతుందని వాళ్ళు ప్రకటించారు. రైట్, అక్కడ కొనసాగుతున్నది. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. శనార్థి తెలంగాణ వార్తలు చూస్తే రైట్ గా గులాబీ కమలం బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ లాబింగ్, వారం రోజులుగా ఢిల్లీలో బోయినపల్లి వినోద్ తిష్ట, కమలం అగ్రనేతలతో సీక్రెట్ భేటీ, త్వరలో కేసీఆర్ సైతం ఢిల్లీకి పయనం, అలయన్స్ లో పోటీ చేద్దామని బీఆర్ఎస్ పట్టు, ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ, కాళ్ళు మొక్కినా చేర్చుకోమంటున్న లక్ష్మణ్. రైట్ గా ఇది ఇంట్రెస్టింగ్ వార్త. గులాబీ తోటలో కమలం పువ్వు విరబోయనుందా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే నిజమేననిపిస్తోంది. గత 2 నెలల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. సరిగ్గా ఎన్నికల ఫలితాల ముందు వరకు గులాబీ పార్టీ మేకవన్నె పులిలా ప్రవర్తిస్తూ వచ్చింది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ప్రజలు చాచిపెట్టి కొట్టడంతో బీఆర్ఎస్ పాతాళంలోకి పడిపోయింది. దీనికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి అక్రమాలు రోజు కోటి వెలుగులోకి వస్తుండడంతో ఇటు బీఆర్ఎస్ అధిష్టానం అటు క్షేత్రస్థాయి క్యాడర్ అయోమయంలో పడింది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ కాక కొత్త వేషానికి ఆజ్యం పోసిండు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ గూటికి బీఆర్ఎస్ చేరేందుకు ఉవ్విళ్ళూరుతోంది. ఈ దశలోనే బీజేపీతో బీజేపీకి ఒక పెద్ద ప్రమాదం ఏం పొంచి ఉందంటే, ఒక పెద్ద ప్రమాదం బోర్డు ఓపెన్ చేయి. థ్యాంక్ యూ. బీజేపీకి పొంచి ఉన్న ప్రమాదం, కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ కూడా ఈ మాటను ఎక్కడో మాట్లాడి ఉంటాడు. బీఆర్ఎస్ తోని బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఈ పొత్తు పెట్టుకునే అనుకో, ఈ వ్యాలంటైన్స్ డే చేసుకునే అనుకో, జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అవినీతి, ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసి అవినీతి మరకలు ఉంటే కలిసిపోతామంటే దీనికి కూడా బురద అంటుతుంది, కలిసిపోతుంటే దీనికి కూడా బురద అంటుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ఫోకస్ చేస్తూ ఇక చూసినావా కేసీఆర్ మోడీ ఇద్దరు ఒకటే తెలంగాణ లూడి చేసి రేపు పొద్దుగాల బీజేపీ మొత్తం ఇటువంటి అవినీతి పనులే ప్రోత్సహిస్తుందని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీకి ఓ పెను ప్రమాదం అయితే ఉంది. కేసీఆర్ ను ముట్టుకుంటే కథమే, కేసీఆర్ రివార్డు పట్టుకున్నా కథమే. ఇప్పుడు అటు క్షేత్రస్థాయి క్యాడర్ అయోమయంలో పడింది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ కాక కొత్త వేషానికి ఆజ్యం పోసిండు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ గూటికి బీఆర్ఎస్ చేరేందుకు ఉవ్విలూరుతోంది. ఈ దశలోనే బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ లాబింగ్ మొదలుపెట్టింది. దాదాపుగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం ఖాయంగా మారినట్టు తెలుస్తుంది. గత వారం రోజులుగా బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీలో మకాం పెట్టారు. ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలందరితోనూ వరుస భేటీలో నిమగ్నమైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం కాళ్ళు మొక్కినా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేది లేదని చెబుతుండడం గమనార్హం. త్వరలో ఢిల్లీకి కేసీఆర్ కాక బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో సాగించిన నియంత పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ స్కామ్ అంతా బయటపడుతోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ మెడకు మెల్లగా ఉత్సు బిగిస్తుంది. ఈ అన్నిటి నుంచి బయటపడాలంటే బీజేపీ నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుడు ఒక్కటే కేసీఆర్ ముందున్నటువంటి లక్ష్యం పని. ఈ అంత కేసీఆర్ రక్షించేటోడు ఈ భూమి మీద ఎవరన్నా అంటే ఒక మోడీ మాత్రమే. అందుకే పోతున్నట్టు ఒక మాట, ఒక పోలింగ్ లో పాల్గొనండి దయచేసి. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి మంచిదా కాదా? బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎవరికి నష్టం? బీజేపీకి నష్టమా, బీఆర్ఎస్ కు నష్టమా?
రైట్. ఇక ఇది ఈ వార్త అయితే ఇక గ్రంథాలయాలను యువత ఉపయోగించుకోవాలి, పుస్తకాలు మంచి ప్రపంచాన్ని సృష్టిస్తాయి. గవర్నర్ తమిళిసై. వెల్లంకిలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయ భవన ప్రారంభం. పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోనూరు లక్ష్మణ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మొన్ననే పద్మశ్రీ వచ్చింది కదా, కూరెళ్ల విఠలాచార్య. విఠలాచార్యకు వచ్చింది. ఇక్కడ ఆయన గ్రంథాలయం. కేసీఆర్ 80,000 పుస్తకాలు. ఈ గ్రంథాలయం చిన్నది, ఇది ఇంకా చాలా. 80,000 పుస్తకాలు అంటే ఎంత పెద్ద గ్రంథాలయంగా. గణితోడే పోయి పన్నాడు ఆడ. రాష్ట్రానికి మనోడు 8 పుస్తకాలు కూడా చదివి ఉన్నాడు జీవితం మొత్తం. ఏం పాడు. ఇక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు. 6,000 కోట్ల రూపాయలతో పెట్టుబడికి ముందుకొచ్చిన రెన్యూసిస్. ఇక మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒప్పందాలు. సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంటే విఐపీలు బస్సులో మేడారం రావాలి. విఐపీలు వారి వాహనాలను ములుగు వద్ద పక్కన పెట్టాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో మేడారం రావాలి. మేడారం గుడి దగ్గరకు ఆర్టీసీ బస్సు రూట్ ఉంది అని చెప్పి మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మ దీవెనలతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉంటే, అయితే విఐపీలు ఎవరైనా ఉంటే మేడారం కాడ పెట్టుర్రి, ఏది ములుగు కాడ పెట్టి అక్కడి నుంచి బస్ ఎక్కి రావాలని సీతక్క కోరుతాం. ఎందుకంటే మొత్తం కార్లు వచ్చేస్తే కార్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, రోడ్లన్నీ బ్లాక్ అయితే. ఒక్క ఆయన రాడుగా వచ్చేటప్పుడు రారు కదా అట్లా. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం. 543 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. పాత నోటిఫికేషన్ రద్దు. మార్చి 23 వరకు దరఖాస్తు గడువు ఇచ్చింది. టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక గ్రూప్ 1 అయిపోయింది. డిఎస్సి, మెగా డిఎస్సి. ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోండి. ఎలాంటి ఫీజు లేదు. రైట్గా చేర్చుకోవాలా వద్దా? 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూపు. అధిష్టానంతో చర్చించి చెప్తానన్న సీఎం. ఢిల్లీలో అధిష్టానంతో రేవంత్ రెడ్డి మంతనాలు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై కూడా చర్చ. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. గులాబీ పార్టీకి బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రాయబారాలు నడుపుతున్నారు. చేరికల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ మేరకు వారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్ల చూపంతా కాంగ్రెస్ వైపే ఉన్నది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ సహా పలువురు సీనియర్ లీడర్లు కూడా పార్టీని వీడారు. ఇంకొంతమంది ఎంపీలు సైతం హస్తం పార్టీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ఆ పార్టీ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డికి రాయబారాలు పంపుతున్నట్టుగా సమాచారం. 12 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పుడు సార్ మేము వచ్చేస్తాం మా చెప్పుడు అంటే కేసీఆర్ లెక్క గుడ్డేది చేనుల పడ్డట్టున్నది. దానికి పద్ధతి లెక్క ఉంటుంది. ఎందుకు చేరుతున్నారు ఏం కథ అనేది తెలవాలి. అందులో నీతి ఏంది అవినీతి ఏంది ఇవన్నీ చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వ్యవహారాన్ని కాస్త ఆపినట్టుగా తెలుస్తా ఉంది. ఆపరేషన్ మూసి వీలైనంత త్వరగా అభివృద్ధి ప్రక్రియ. చారిత్రక కట్టడాలు కలుపుతూ మూసి డెవలప్మెంట్. ముందుగా క్లీనింగ్ ప్రక్రియ పూర్తి. హెచ్ఎండిఏ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష. కాంగ్రెస్ సర్కార్ ఆపరేషన్ మూసికి శ్రీకారం చుట్టింది. ఇక క్రిషాంక్ నోటిదూల. ఆర్టీసీ భూములు లీజుకి ఇవ్వడంపై ట్వీట్. ఫుట్బాల్ ఆడుకున్న నెటిజన్లు. క్రిమిషాంక్ అంటూ సోషల్ మీడియాలో సెట్ అయ్యారు. వీని తీటపురుగు వీని ఎవడో వీని పచ్చలు వలగొడతారు కానీ ఎవడో మంచినే. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ నోటిదూలకు నెటిజన్లు తగిన బుద్ధి చెప్పారు. ఆర్టీసీ భూములను లీజుకి ఇవ్వడంపై మన్నె క్రిషాంక్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ పై నెటిజన్లు క్రిషాంక్ ను ఫుట్బాల్ ఆడుకున్నాడు. పొట్టు తిట్టిరాడు వాని. వారికి ఏమనిపించదు వాడిని తిట్టినా కూడా. కానీ నీకు రాసి పెట్టుకో, మంచి రోజులు వస్తాయి. అయోధ్యలో దళితులేరి రామ మందిర ప్రారంభంలో ఒక్కరైనా కనిపించారా? ఆదివాసీ అయిన రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించలే. అంబానీ, అదానీ, అమితాబ్ కుటుంబం కనిపించింది. ప్రారంభోత్సవంలో ఓబీసీలకు చోటు లేదా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులంటే చిన్న చూపని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో ఒక్క దళితుడైనా కనిపించాడా అని చెప్పి ఇక జస్టిస్ ఫర్ ఇదేందో కనిపిస్తలేదు. అయోధ్య రామాలయంలో ఒక్క దళితుణ్ణి ఒక్క బీసీని కూడా పిలవలేదు. మొత్తం వాళ్ళే పోయి కూర్చున్నారని చెప్పిన ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ముదిరాజులను బీసీడీ నుంచి ఏలోకి మార్చాలి. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నీలం మధును కోరిన ముదిరాజ్ సంఘం నాయకులు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న నీలం మధు. గజ్వేల్లో నీలం మధుకు ఆత్మీయ సన్మానం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ముదిరాజు సామాజిక వర్గం అంతా నీలం మధు పైన భారీగా ఆశలు పెట్టుకుంది.
ఇక నేటి మాట చూస్తే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కారు కమలం దోస్తీ గడితే హస్తం పార్టీకి అదృష్టం పట్టినట్టే. ఇప్పటికే గులాబీ పార్టీ అంటేనే నిప్పులు జిమ్ముతున్నారు ప్రజలు. కాషాయ పార్టీ కూడా ఆ పొగ సూరుతుంది. లిక్కర్ కేసు పక్కన పెట్టినప్పుడే లోపాయకారి ఒప్పందం జరిగిందని చెవులు కోరుకున్నారు. కాళేశ్వరం మీద మౌనం వహించినప్పుడే లేనిపోని అనుమానాలు పెదవులు దాటాయి. ఇప్పుడు అధికారికంగా ఇద్దరు ఒకటైతే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. బీజేపీ పార్టీలో మంచి పేరున్న నాయకులు ఉన్నారు, కానీ కేంద్రం తీసుకునే నిర్ణయాలకు బలైపోతున్నారు. రాజకీయాల్లో సొంత ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. అధికారాన్ని వదులుకోవడం ఇష్టం లేకనే ఓట్లేసే ప్రజల కన్నా కోరికలు తీర్చే దేవుళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటరానితనం అసమానతలు లేని విధంగా నా భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో, నిరుద్యోగం పేదరికం లేని దేశంగా ఎప్పుడు ప్రపంచ దేశాల పక్కన నిలబడుతుందో నా భారతదేశం అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రైట్గా గులాబీకి ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఇలా గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యలపై సప్పుడు చేయని కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజుకో డిమాండ్. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలి, కులగణనకు చట్టబద్ధత కల్పించాలి, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న ఎమ్మెల్సీ. తాజాగా జీవో 3ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి. కవితను చూసి ఆశ్చర్యపోతున్న జనాలు. బీఆర్ఎస్ హయాంలో ఈ డిమాండ్ ఎందుకు చేయాలని ప్రశ్న. భయంగా కోడి బాధ అట్లా గుద్దు పెట్టినట్టు ఉంటది ముచ్చట. కవిత గౌడు ముదిరాజు, కవిత గౌడు, కవిత ముదిరాజు, కవిత పటేలు, కవిత యాదవ్, కవిత వర్మ, కవిత చాకలి, రజక, కవిత నాయి, అన్నీ వినేగా. ఓ మీరా తల్లి, చెదలు తెలంగాణకు చెదలాసొంటి మనుషులు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం. ఛత్రపతి శివాజీ ఆవిష్కరణ, త్వరలోనే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ గెలుపు గాలివాటమే. ప్రజలు బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో మేమే అత్యధిక స్థానాలు గెలుస్తాం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి అని చెప్పి నిన్న నీలం మధు ముదిరాజ్ ఇదేంది తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నే కృష్ణాంగ్ నోటి దూలకు నెటిజన్లు తగిన బుద్ధి చెప్పారు. ఆర్టీసీ భూములను లీజుకి ఇవ్వడంపై మన్నే కృష్ణాంగ్ సోమవారం ట్వీట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలో 100 కోట్ల విలువైన 39 ఎకరాల ఆర్టీసీ భూములకు టెండర్ పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమందామంటూ కృష్ణాంగ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ పోస్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. దీంతో ఈ ట్వీట్ పై నెటిజన్లు కృష్ణాంగ్ ను ఫుట్బాల్ ఆడుకున్నారు. ఆర్టీసీ భూములను టెండర్ల ద్వారా లీజుకి ఇస్తే అమ్మినట్టు కాదు కృష్ణాంగ్ అంటూ సెటైల్ వేశారు. లీజ్ అని క్లియర్ గా ఉంది కదా భయ్య, కాంగ్రెస్ కాబట్టి టెండర్లు పిలుస్తుంది. మీ హయాంలో మీ ఎమ్మెల్యేలకు భూములు కట్టబెట్టారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి జీవన్ మాల్ లీజ్ పైసలు ఎగ్గొట్టిండు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారు. ఆ విషయాన్ని ప్రజలు వాడిని పొట్టేసుకోరు. వాడిని ఏం కాదు వేసుకున్నారు. టార్గెట్ ఎంపీ సీట్లు, మెజార్టీ సీట్లే లక్ష్యంగా కమలదళం అడుగులు. ప్రజల మధ్యకు వెళ్లబోమన్న బీజేపీ లీడర్లు. నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర షురు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ రమేష్ పై చర్యలు తీసుకోవాలి. అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తీన్మాన్ మల్లన్న టీం. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ కమిషనర్ తన్నీర్ రమేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట. ఇక బొడ్డెన్కుంట కలుషితమయం, చికెన్ వ్యర్థాలను చెరువులో పడేస్తున్న వ్యాపారులు పట్టించుకొని ఇరిగేషన్ అధికారులు. ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులట చికెన్ వ్యర్థాలను వేసిరట. మొన్న ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 101 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి మొక్కింటి. అవి కొట్టేందుకు పోతే ఆడ గంగా స్నానానికి పోతే ఏం మురికి అది. అబ్బా, మేడారం జాతరకు 100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కరే. రైట్గా కర్జీలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న గ్రామస్తులు తవ్వకాల వలన భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, వెంటనే నిలిపివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక అలైక్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. అఖిలపక్షం విద్యార్థుల ఆధ్వర్యంలో మహాధర్నా. నిర్మల్ ఖానాపూర్ మధ్య స్తంభించిన ట్రాఫిక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఓటు సవరణ దరఖాస్తును పరిష్కరించండి. సవరణ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఆర్మూర్ ఏసీబీగా బసవారెడ్డి బాధ్యతల స్వీకరణ జరిగింది. బసవారెడ్డి సోమవారం రోజు బాధ్యతలు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీ కొనసాగింది. తెలంగాణ సంపదను మెగా కృష్ణారెడ్డికి దోచిపెట్టిన కేసీఆర్. కల్వకుంట్ల కుటుంబానికి జైలు కూడా తప్పదు. మెగా కృష్ణారెడ్డి వద్ద లక్షల కోట్ల అక్రమ సంపాదన. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ విమర్శలు. ఆంధ్ర కాంట్రాక్టర్ అయిన మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టుల ప్రాజెక్టుల పేరిట దొడ్డిదారిన లక్షల కోట్లు సంపాదించాడని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కె మదన్ మోహన్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ పత్రికలో అత్యంత సంపన్నుడిగా తెలంగాణ బిలియనీర్ కృష్ణారెడ్డి అని ప్రత్యేక కథనం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడదని ఎమ్మెల్యే, ఇదంతా కేసీఆర్ డబ్బే. కేసీఆర్ జనం దగ్గర కొట్టేసిన డబ్బే.
కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం, దేశ సమగ్రతను కాపాడదాం. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్. ఇక ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి, అధికారుల కలెక్టర్ హనుమంతు ఆదేశం. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే అక్రమ వెంచర్ కోసం ప్రభుత్వ భూమి కబ్జా, జిల్లా కలెక్టర్కు ఆర్టీఐ కార్యకర్త దొమ్మాటి బాబు ఫిర్యాదు, రెవెన్యూ అధికారుల అండతోనే కబ్జా చేశారని ఆరోపణ. ఇక అనుమతులు లేకుండా లేఅవుట్, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి చోద్యం చూస్తున్న అధికారులు రాజక్కపల్లి గ్రామ శివారులో వెలుగటూరు. ఇక రామడుగు పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయిందట. ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పిదాలు జరగదు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. బిక్కవాగు బ్రిడ్జిపై బీజేపీ నాయకుల ధర్నా, అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు వదిలి రైతులను ఆదుకోవాలని డిమాండ్, రైతులతో కలిసి ధర్నాకు దిగిన బీజేపీ నాయకులు. రైట్గా పగిలిన మిషన్ భగీరథ పైపులు, వృధాగా పోతున్న నీళ్లు, చెంజేళ్ల గ్రామంలో లీకేజీలు పట్టించుకోని అధికారులు. ఎమ్మెల్యే అడ్లూరి కారు బోల్తా, నుజ్జైన కారు, అంబారిపేట గ్రామంలో ఘటన, అడ్లూరితో పాటు గన్మెన్ కు గాయాలు, యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నట. అరే ప్రభుత్వం విప్పు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పెను ప్రమాదం తప్పింది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బోల్తా పడింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామం వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో కారులో ప్రయాణిస్తున్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో పాటు గన్మెన్లకు కూడా గాయాలై రోడ్డుపై ఉన్న గుంతలే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గుంతలను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బోల్తా పడడం జరిగిందని సమాచారం. ప్రమాదంలో గాయాల పాలైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ను హైదరాబాద్ లోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనపై తన ఆరోగ్యానికి ఇబ్బంది ఏం లేదని, కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని సందేశం పంపడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారట. గిలిన్స్ ఓపెన్ నుజ్జైంది కాదు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మెదక్ మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్యనంట. పద్మాదేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరికి ఓ లక్ష్యం ఉండాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సివిల్ ఇంజనీర్ గా ఉన్న నేను పొలిటీషియన్ అయ్యాను. 13 ఏళ్ల తర్వాత జేఎన్టీయూలో అడుగు పెట్టానని వెల్లడి. పూర్తి స్థాయిలో జేఎన్టీయూ అభివృద్ధి జరగలేదని ఆవేదన. జేఎన్టీయూను యూనివర్సిటీగా చేయడమే చిరకాల కోరిక అని ఆయన స్పష్టం చేసిండు. తీన్మన్మల్ల టీం ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కొంకల్ గ్రామంలో నిర్వహించిగా సారు పొలాలు బీటలు వారుతున్నాయి, అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్ల శని అనడం. పుల్కల్ గ్రామం రైతుల పరిస్థితి అట్లుందట. ఇక అనాథ పిల్లలను ఆదుకున్న నీలం మధు ముదిరాజ్, తల్లిదండ్రులను కోల్పోయిన 3 పిల్లలకి అండగా నిలిచిన నీలం. ఒక్కొక్కరి పేరు మీద 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట. తక్షణ ఖర్చులకు మరో 50,000 భవిష్యత్తులో సైతం అండగా ఉంటానని హామీ. నిజంగా నీలం మధుబై నీకు హ్యాట్సప్, గ్రేట్ అసలు నీ మానవత్వానికి. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని చెప్పి మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం చౌటకూరు మండలం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే జవహర్ నగర్ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం. మేయర్ పై 20 మంది కార్పొరేటర్ల తిరుగుబాటు, పంతం నెగ్గించుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు. భారీ బందోబస్తు మధ్య అవిశ్వాస పరీక్ష, మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురిపెట్టిందట. ఇది దిగిపోయింది. ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటుండు. కాంగ్రెస్ కు బల పరీక్ష అంటూ ఇక కాంగ్రెస్ లకు పోతరాలు ఉండాలి. అన్యక్రాంతం అవుతున్న ముల్లకత్వ చెరువు, కబ్జా గురవుతున్న నాలాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న కబ్జాదారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి నియోజకవర్గంలోని చెరువులు. స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు, 3 కార్మికులకు తీవ్ర గాయాలు, పరిశ్రమ మొత్తం అలుముకున్న దట్టమైన పొగ మంటలు. వరుసగా 3వసారి పేలినా పట్టించుకునే అధికారులు. తెలంగాణ ప్రగతి దేశానికి ఆదర్శం, ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ అగ్రస్థానం, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇక బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ లో రెడీమిక్స్ క్రషర్ ప్లాంట్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల చేతివాటం. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలి, సీఎం రేవంత్ కి గురుకుల పాఠశాల గురుకుల ఉపాధ్యాయుల విజ్ఞప్తి. సేవ్ మేడారం, క్లీన్ మేడారం, ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు ప్రజలు సహకరించాలి. ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో గోడపత్రికల ఆవిష్కరణ. ఇక ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీని తీసుకురావాలి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోర్ డిమాండ్ చేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లు తలదన్నేలా ప్రభుత్వ పాఠశాల, సిద్ధాంతిలో నిర్మించిన సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి పాఠశాల భవన ప్రహరీ గోడపై అద్భుతమైన సందేశాలు. ఇక పాఠశాలను ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సిద్దురెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించిండు. రైట్ గా యాదవ్లకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలి, యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తా ఉంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే నాగర్ కర్నూలు డీఎస్పీగా శ్రీనివాస్ యాదవ్ 1999, 2001లో కోడేరు, ఇక పెద్దపల్లి ఎస్పీగా పనిచేసిండు. మావోయిస్టు కదలికలు పసిగట్టిన అనుభవం. నాగర్ కర్నూలు డీఎస్పీగా శ్రీనివాస్ యాదవ్ ఉంటా. ఇక సేవాభావంతో కలిసి పనిచేయాలి, భక్తులకు ఇబ్బందులు లేకుండా మన్యంకొండ బ్రహ్మోత్సవాలు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు, ప్రోటోకాల్ ఉల్లంఘించిన మరి జనార్దన్ రెడ్డి, సిరిసవాడ పాఠశాల ప్రారంభోత్సవంలో ఉల్లంఘన, పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్ మాస్టర్ చాంద్ పాషా. 32 సంవత్సరాల సేవలు చేస్తున్న పర్మనెంట్ కాలేదు, ప్రభుత్వ పెద్దల దయ చూపండి, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి. రైట్గా సైనికులను మోసం చేస్తున్న ప్రధాని మోడీ, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి.
ప్రజావాణి ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. రైతుల సంక్షేమమే లక్ష్యం. నూతన చెక్ డ్యాం కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే కంప చెట్లను తొలగించండి కమిషనర్ గారు. ఇండ్ల పక్కనే ఏపుగా పెరిగిన కంప చెట్లు, తేళ్లు, పాములు, విషపురుగుల సంచారం. సూర్యాపేట జిల్లా నేరేడ్చల్ల మున్సిపాలిటీ పరిధిలో రాంపూర్ రోడ్డు విద్యానగర్ వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన కంప చెట్లు. అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి అండగా ఉంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జేవీ రెడ్డి. కబ్జా కొరల్లో పెంచుకలు తినే ఊర చెరువు. ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. డ్యూటీ ఎక్కేది 11 గంటలకు, దిగేది 4 గంటలకే. మోతే ఎంపీడీఓ ఆఫీసులో 2 అధికారుల ఇష్టారాజ్యం. ఎంపీడీఓ ఆదేశాలు బేఖతారు చేస్తున్న సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపు. ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే. మర్రిగూడ మండలంలో రేషన్ బియ్యం మాఫియా. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా, అయినా పట్టించుకునే అధికారులు ఆ బియ్యం తినలేకే అమ్ముతున్నట్లు ప్రజలు చెప్తున్నారు. ఇమాంపేట ఘటనలపై సైకాలజిస్టుల కమిటీ సడన్ గా విజిట్ చేసిన గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి. పిల్లల కిడ్నాప్ అంటూ వచ్చే పుకారు నమ్మొద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే దాడులు చేయదు. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన బైక్, 1 మృతి, 2కి తీవ్ర గాయాలు. నూతనకల్ మండల కేంద్రంలో ఘటన. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాలకు గ్రేడింగ్ చేయని కోడిగుడ్ల సరఫరా. ఇక చిన్న సైజు గుడ్లతో చిన్నారులకు పౌష్టికాహారం అందేనా? గర్భిణీ స్త్రీలు, బాలింతల సంగతి ఏంటి? రైట్గా ప్రాణాలతో చెలగాటం. కాలుష్య కుంపడిగా హచ్చుతండ. కాలుష్య కుంపడిగా పొగతో నిండిన గ్రామం అట హచ్చుతండ. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి. ఈ నెల 20 లోపు వేతనాలు పెంచకుంటే సమ్మె చేయక తప్పదు. జనగామ జిల్లా ఆర్టీసీకి వినతి పత్రం అందజేత. చేరియా తహసీల్దార్ గా సమీర్ అహ్మద్ ఖాన్. రైట్. సిపిడిఓ భాగ్యలక్ష్మి వివరణ ఇచ్చిన అంశంపైన మేడారం మార్గదర్శి వీడియో విడుదల. సమ్మక్క సారలమ్మ వనదేవతలు దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మేడారం వెళ్లే దారి తెలిసేలా రూపొందించిన మేడారం మార్గదర్శి వీడియోను ఎస్పీ శబరీష్ ఆదివారం విడుదల చేశారు. వనదేవతల దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ నుంచి వచ్చే వారికి పూర్తి సమాచారం తెలిసేలా ఈ మేడారం మార్గదర్శి వీడియో రిలీజ్ చేశారు. వీడియో చూస్తే ఎక్కడెక్కడ ఏముంటుంది ఏం కథ అనేది తెలిసిపోతుంది. పెద్దమ్మ తల్లి భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు. మరి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే సేవాలాల్ చూపిన బాట ఆదర్శనీయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైట్గా అవినీతి వాస్తవమే. శనార్థి తెలంగాణ కథనంతో బయటపడిన నిజాలు. సుబ్లేడు ఏపీజీబీ బ్యాంకులో కదులుతున్న అవినీతి డొంక. బ్యాంకు రెవెన్యూ ఏజెంట్ల కుమ్మక్కుతో సామాన్యుల బలి. విచారణ చేపట్టిన ఇంటెలిజెన్స్ అధికారులట. దగాకోరు బ్యాంకర్లు, తర్వాత ఏజెంట్లతో కుమ్మక్కైన బ్యాంక్ ఇచ్చింది 10,000, దోచింది 90,000 అని చెప్పేసి కథనాలు వేసింది. రైట్గా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. కబ్జా భూములపై నేల నీడలు. బడాబాబుల చేతుల్లో వందలాది ఎకరాలు తెలిసి తెలియనట్టు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు సెలవు ప్రకటించండి. తెలంగాణ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నారు. మేడారం జాతరకు ఒకరోజు సెలవు ప్రకటిస్తే తప్పేం కాదు, వనదేవతలను దర్శించుకోవడానికి. ఇది శనార్థి తెలంగాణ అయితే. ఒకసారి వార్తల్ని ఒకసారి చూద్దాం. 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ. ఆన్లైన్లో దరఖాస్తులు. పాత అభ్యర్థులకు ఫీజు లేదు. కమిషనర్. ముఖ్య తేదీలు దరఖాస్తులు ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఉంటాయి. 8 ఆప్షన్ మార్చి 23 నుంచి 27 వరకు. ఇక ప్రిలిమినరీ పరీక్ష మే లేదా జూన్లో ఉంటుంది. మెయిన్స్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. రైట్ గా ఇంకొక వార్తను ఇక్కడ చూడొచ్చు. సీఎంఆర్ఎఫ్ లో 150 కోట్లు గయం. చెక్కుల జారీలో గోల్మాల్. 2018 అసెంబ్లీ, 2019 ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ టైంలో గోల్మాల్ అయిపోయినట. కేసీఆర్ దగ్గర ఉన్న పైసలు, ప్రభుత్వ ఖజానా పైసలు 150 కోట్లు గాయమైపోయినాయట. చూసుకోగా దరఖాస్తులకు ఆసుపత్రి బిల్లులు అటాచ్ చేయకుండా సాయం చేసిరు. ఆ డబ్బులన్నీ బీఆర్ఎస్ నేతలకు వెళ్ళినట్టుగా అనుమానం. సీఎంఓకు ఆధారాలతో సహా అందిన ఫిర్యాదులు. దరఖాస్తులు క్లియర్ చేసింది ఎవరు, దాని వెనుకున్నది ఎవరు? ఫోకస్ పెట్టిన సర్కారు ఆరా తీస్తున్న ఆఫీసర్లు అంటూ ఇక చూసిరా. కేసీఆర్ అంటోడు ఎంత దొంగను ఇక్కడ చూడ్రి. బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల జారీలో భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్టు ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. పేదల వైద్య ఖర్చు కోసం అందించే ఈ నిధులు గులాబీ పార్టీ నేతలకు మళ్లించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 150 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ టైంలోనే ఇదంతా జరిగిన టాక్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే 2-3 నెలల ముందు ఈ అవినీతి జరిగినట్టుగా సీఎంఓకు ఆధారాలతో సహా ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. దీనిపై అంతర్గత విచారణ చేస్తుంటే ఒక్కో విషయం బయటపడుతున్నదని విశ్వసనీయ వర్గాలు తెలుస్తా ఉన్నాయి. ఒక్కో సెగ్మెంట్ సుమారు 50 మంది బీఆర్ఎస్ నేతలకు ఇచ్చిరట. ఇవ్వను సొమ్ము. దొంగన కొడుకు ఈ కేసీఆర్. 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్.
గతంలో గుర్తించిన వాటికి 5,000 పోస్టులు అదనం, వైద్య శాఖలను మరో 5,000 ఖాళీల భర్తీ, త్వరలో నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు, పాత వాటికి అనుబంధంగా రిలీజ్ చేస్తున్నారు. మెగా డిఎస్సిగా 12 రోజులు 4,238 కిలోమీటర్లు. నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర మొత్తం 5 క్లస్టర్లుగా 17 పార్లమెంట్ స్థానాలు. నేడు 4 క్లస్టర్లలో ప్రారంభం, వచ్చే నెల 2వ తేదీ వరకు కంటిన్యూ. ప్రారంభోత్సవానికి హాజరు కానున్న జాతీయ నేతలు. ఇదిట్లుంటే ఆర్ఓఆర్ చట్ట సవరణ, భూమాత కోసం సిఫార్సు చేయనున్న ధరణి కమిటీ, త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి సమర్పణ. అధికారులు మాడ్యూల్ వివిధ అంశాలపై సూచనలు చేసే ఛాన్స్ ఉంది. త్వరలో ఇక ధరణి దరిద్రం పోతుంది. 3 పంటలకు ఎంఎస్పీ 5 ఏళ్ల పాటు పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలకు 4వ విడత చర్చల్లో కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరించిన అన్నదాతలు రేపటి నుంచి మళ్లీ నిరసనలు చేస్తామని చెప్పేసి రైతులు అంటున్నారు. రైట్, ఇక హరికృష్ణ నిర్దోషి, ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వండి. స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీకి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు, విద్యార్థులను వేధించినట్టు సాక్ష్యాలు లేవని కామెంట్. జీవితంతో ఆడుకుంటారు కదరా కవిత, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కలిసి ఇరికించారట ఆయనని. మూసీ కంపును వదిలిద్దాం, శుద్ధీకరణ పనులపై దృష్టి పెట్టండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై సూచనలు, డిపార్ట్మెంట్లకు వర్క్ డివిజన్ ఫార్ములా. సమీక్షా సమావేశంలో లోతుగా చర్చలు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అంశాలపై డిస్కషన్. కేసీఆర్ కాళ్ళ పేరు, మోడీతో స్నేహానికి గులాబీ బాస్ ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఇప్పటికే పీఎం అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ ఓకేనా లేదా అనే దానిపై 2 రోజుల్లో క్లారిటీ. 22వ తేదీ తర్వాత ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత. నాడు ప్రధానిపై తిట్లు, నేడు సఖ్యత కోసం పాట్లు. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. బాతాల షేక్ నంబర్ చోరు. వీలైతే లోక్సభలో పొత్తు, లేదంటే పరోక్షంగా సపోర్ట్ అట. ఎట్లయినా ఇద్దరు సంసార్లే. బీఆర్ఎస్ మునిగిపోయేనావా, ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం? మెడపై తలకాయ లేనోళ్ళు పొత్తు గురించి మాట్లాడతారు. పార్లమెంటు బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థుల ప్రకటన అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. రైట్, గా ఇది శనార్థిలో ఉన్నట్టు, ఇది దిశలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్లో చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో రైట్గా కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడి అవినీతి. ఆగో, నా మీద కోపంతో దేశానికి నష్టం చేయవద్దు, అధికారం కోరిక తప్ప కాంగ్రెస్ వద్ద ఏముంది? ఎన్డీఏకు 400 సీట్లు గ్యారంటీ. విపక్ష నేతల మాటలు కూడా ఇదే. వచ్చే 100 రోజుల్లో బీజేపీకి ఎంతో కీలకం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలని సూచన. ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు. రెండో రోజు సమావేశంలో ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యిండు. అయితే ప్రతి ఇంటికి వెళ్ళాలంటారు. మనం చేసిన కార్యక్రమాలు ఇంటింటికి చేరిన తర్వాత పోవాల్సిన పనే లేదు, వాళ్ళే ఉల్టా వస్తారు కదా. భారీగా డిఎస్పీ బిల్ల బదిలీలు, 62 మంది డిఎస్పీలకు స్థానచలనం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎన్నికల వేళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కమలంలో కరువైన క్రమశిక్షణ. ఇదేగా అది కరెక్టే. ఏమేం నిన్నటి పేపర్ వచ్చిందా? డౌట్ వస్తుంది. ఫిబ్రవరి 19 అంటే నిన్నటిదే. పేపర్ రాలేదు, అప్డేట్ పెట్టలేదా? వాళ్ళే పెట్టలేదా? నిన్నటి పేపర్లేనా? ఆదాబ్ హైదరాబాద్. ఓకే, లేదు. రైట్గా ఈనాడు చూద్దాం. 563 గ్రూప్ 1 పోస్టులతో పాత నోటిఫికేషన్ రద్దు. 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. మే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో ఎవరిలు ఓకే మెయిన్స్. పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే, ఫీజు మాత్రం మినహాయింపు. ఇక రూపాయల 6,000 కోట్ల పెట్టుబడులు. సోలార్ మాడ్యూల్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూసిస్ ఇండియా తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతోంది. సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి. ఈ తరహాలో మూసి పరివాహకాన్ని తీర్చిదిద్దండి. నదిలో నిరంతరం మంచినీటి ప్రవాహం ముఖ్యం. వీలైనంత త్వరగా అభివృద్ధి ప్రక్రియ ప్రారంభించాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్ర నేటి నుంచి ప్రారంభం. భరాసాతో పొత్తు ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు. ఇప్పుడు లేదని ఎవడనుకుంటుడు? మీకు 9వ 10వ వ్యాలంటైన్స్ డే ఇది. చర్చలు విఫలం. 5 ఏళ్ల మద్దతు హామీని తిరస్కరించిన అన్నదాతలు. ప్రయోజనకరంగా లేదన్న రైతు నేతలు. ఆందోళన కొనసాగింపునకు నిర్ణయం. ఇక హరిత ఇంధనానికి ఇక ఓపెన్ యాక్సెస్. డిస్కంలో అనుమతిని నిరాకరించడం కుదరదు. రాష్ట్రాల కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు. త్రిబులార్ నిర్మాణంలో ఆ బాధ్యత కేంద్రానిదే. యుటిలిటీస్ వ్యయాన్ని భరించడానికి నిర్ణయం. రాష్ట్రంపై తప్పిన 200 కోట్ల భారం. త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన. నేడు బ్యారేజీని పరిశీలించనున్న రాష్ట్ర బృందం. అన్నారంలో 49వ వెంట్ వద్ద మరో సీపేజ్. ఇది ఈనాడు. ఆమె ఉందా? ఆమె తీయాలి, ఆమెని బయటకు రప్పియాలి. మెల్లగా వస్తాను, మెల్లగా వస్తాయి. రైట్గా సాగునీళ్ళు ఇవ్వకుండా చంపుతారా?
మిడ్ మానేర్ కుడి కాలువ చివరి ఆయకట్టు పొలాలు మిడ్ మానేర్ ఇప్పుడు మిడ్ మానేర్ ను కాళేశ్వరంతోనే నింపుతున్నామని కేసీఆర్ చెప్పి కేసీఆర్ కట్టే కాళేశ్వరం గులే మరి ఆ నీళ్ళు వచ్చినాక ఇప్పుడు గిట్టెందుకాయ బంగారు తునకాయ ఎత్తి గిట్టెందుకాయ ఎండడానికి పంట ఎండిందని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా పంట ఎండింది అది చూడు పోరి ముందుగా బరాబర్ నడుస్తుంది లెక్క పులికి ఉన్న స్పృహ మనిషికి ఏదని అంటా ఉన్నారు ప్లాస్టిక్ బాటలు తీసేస్తుందట ఇది ఆపుల్ లెక్కనే ఉంది లోపల లోపల 560 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ రూట్ నోటిఫికేషన్ కాళేశ్వరం పిల్లు వెనుక ఎవరున్నారో తేలుస్తాం ఇది ప్రజా ప్రయోజనమా లేక ప్రచార వాద్యమా పిల్లు ఉద్దేశాలంటూ విచారణలో తేటతెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అన్నమాట కాళేశ్వరం అంటేనే అదో కరప్షన్ కర్ణాటక పంజాబ్ తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాను నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు చేస్తా ఉందట ఇది అయిపోయింది అటుపోయాడు ఫస్ట్ రాసిన వాళ్ళకే 100%. తొలి షిఫ్ట్లో 8 మందికి తర్వాత షిఫ్ట్లో ఒకరిద్దరికే పేపర్ సులభంగా రావడమే 100% కారణం JEE1 మెయిన్ పరీక్ష అనట రైతు బంధుకు ఉపగ్రహ సర్వే చేయబోతా ఉన్నారట రిమోట్ సెన్సింగ్ సర్వే లేకపోతే నీలెక్క చెట్లు గుట్టలకి అనే సర్కార్ క్వారీ ప్రైవేట్ స్వారీ గుండ్రాక్పల్లిలో ఛార్జీల దందా కాంగ్రెస్ నేతలు అధికారులు దోపిడట మీ గురించి మాట్లాడుకోవాలని ఏవిరా 150 కోట్లు గోల్మాలని CMRF దాంట్లో కేసీఆర్ హయాంలో అదేది గిరిజన సంక్షేమ శాఖలో ట్రైసైకిల్ ఈ ఇతర దందా జరిగింది అవేవి ఇంట్లో లేవా వార్త గతంలో మీరు చేసి ఇసుక దందాలు తీస్తే ఎన్ని వేల కోట్లు వెళ్తాయి 6వ ఆధార్ కానీ సీఎం కేజ్రీవాల్ ఏటా 2 సార్లు బోర్డు పరీక్ష కనీస మద్దతు ధరపై బాతాల పోషించి టాపికే లేదు ఇక కాక ఫోటో కూడా లేదు మొత్తం ప్రజా సమస్యలు ఈ పులినేసిరు అన్నట్టు ఆయన ప్లేస్ లో వచ్చిన పుల నీలపాటిల్ అవుతుందంటే అదే ఉన్నట్టు తాగుతుంది కూడా తాగుతుంది రైట్ గా ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎవరికి నష్టం బీజేపీకే నష్టం అని 89% అంటారు కదా అయితే బీజేపీని ఎట్లానే చేసి ఒప్పిస్తాడు కేసీఆర్ ఎట్లా పొత్తు పెట్టుకుందామని ఒప్పించే కార్యక్రమాలు చేస్తారు దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయాల్సిందిగా మేము అందరం రిక్వెస్ట్ చేస్తూ జీవో నెంబర్ 46 గురించి మాట్లాడుతున్న మిత్రమా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం కూడా తీసుకున్నారు దాని మీద సమీక్ష కూడా పెట్టి కమిటీ అయిపోతా ఉన్నారు దాని మీద తర్వాత ఇంకొకటి ఏంటంటే గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళకు కూడా సో ఇవాళ ఆలస్యంగా ప్రారంభమైంది ఏంది ఇక్కడ ఒక వెబ్సైట్ ప్రారంభం ఏంది వెబ్సైట్ అని కొట్టు మీ చేతులు కట్టాలని అది పాస్వర్డ్ అన్న కొట్టాలి కానీ పాస్వర్డ్ నాకు చెప్తే ఏం లాభం ఏముందా ఒక వెబ్సైట్ ప్రారంభిస్తా ఉన్నాం ఆరా న్యూస్ ఇదిదా చలో ఆరా న్యూస్ అనే వెబ్సైట్ ఏంది ఆరా న్యూసా ఆరా న్యూస్ అంటే న్యూస్ వస్తుందనట ఏది ఇదేగా aranews.com వెబ్సైట్ ఇది చలో బాడీలో ఒమేగా ప్రోటీన్ ఎంత అవసరం అచ్చా న్యూస్ పోర్టల్ ఓకే తెలంగాణ రైట్ ఆరోగ్య చిట్కాలా ఏది తెలంగాణ ఎవడి పాలైందిరా తెలంగాణ ఏం న్యూసా ఇది తెలంగాణ ఈ పేరు వింటే పేయి పంట రోమాలు నిక్కబడుచుకుంటాయి రక్తం సలసలా మసులుతుంది ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు ఈ నేలపైన పుట్టుపోసుకున్నాయి భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం ఈ గడ్డపై సాయుధ తెలంగాణ పోరాటాలు జరిగాయి ఎన్ని పోరాటాలు చేసినా ఆధిపత్యం ఇంకా ఏదో రూపంలో ప్రజలిస్తున్నాయి 60 ఏళ్ళ ఆకాంక్ష కొరకు ఓకే ఓకే అమరుల త్యాగం తెలంగాణ రాష్ట్రం కోసం నిలిచిన పార్టీకి అధికారం చెప్పిన ఓకే ఓకే ఇదంతా ఆరాధీసినావు అంటే తెలంగాణ
ఉద్యమం నుంచి నేటి వరకు ఇప్పుడు ఈ ఆరామీస్ మీద ఉండి శనార్థి న్యూస్ పక్కకు పెట్టావు. అన్న నేను కాదన్నా ఏం అచ్చా మిస్సేజ్ చేసుకో. ఓకే రైట్ థ్యాంక్